హలో ఫ్రెండ్స్, నా పేరు రామ్. ఈ వీడియోలో ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్స్లో ఇన్వెస్ట్ చేసి మనం మంత్లీ రిటైర్మెంట్ ఎక్స్పెన్సెస్ లాగా విత్డ్రాల్ చేసుకున్నట్టయితే ఎలా వర్కౌట్ అవుతుంది, అలానే ఒక హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే అదే సేమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసినట్టయితే ఎలా రిటర్న్స్ వర్కౌట్ అవుతుంది. ముఖ్యంగా ఆఫ్టర్ ట్యాక్స్ రిటర్న్స్ మీద మనం ఫోకస్ చేస్తాము. ఎందుకంటే న్యూ ట్యాక్స్ రెజిమ్లో అప్ టు 12 lakhs వరకు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇంట్రెస్ట్ మీద మనకి ఎట్లాంటి ట్యాక్సెస్ ఉండవు. సో వేరాజ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ సంబంధించి అప్ టు 4 lakhs వరకు మాత్రమే మనకి ఆ ఎగ్జామ్షన్ ఉంటుంది, రైట్. సో ఈ ట్యాక్స్ బెనిఫిట్ ఏదైతే ఉందో ఫిక్స్డ్ డిపాజిట్స్లో ఒక 2-3% ఎక్స్ట్రా రిటర్న్స్ దీంట్లో వర్కౌట్ అవుతున్నప్పటికీ ఇది ట్రేడ్ అప్ అవుతుందా లేదా ఈ రెండింటికి అన్నది ఆఫ్టర్ ట్యాక్స్ రిటర్న్స్ ఎలా వర్కౌట్ అవుతుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 20 years అన్నది డీటెయిల్గా చెక్ చేద్దాం. ఈ సెషన్లో మీకు చాలా ఇన్సైట్స్ వస్తాయి. సో ఎండ్ ఆఫ్ ది సెషన్ వరకు మిస్ చేయకుండా చూడండి. సో ప్రీవియస్ సెషన్లో ఫిక్స్డ్ డిపాజిట్ ఈక్వలెంట్ డెట్ మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన డిఫరెన్సెస్ మనం డిస్కస్ చేసాం. ఆ సెషన్ మీరు ఇంకా చెక్ చేయనట్టయితే చెక్ చేయండి. ఎనీవే ఈ సెషన్ ఫస్ట్ టైం చూసే వాళ్ళ కోసం మీ కేస్ స్టడీ నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కేస్ స్టడీ వచ్చేసి మిస్టర్ శరత్ అండ్ హిజ్ వైఫ్. సో వీళ్ళు వచ్చేసి US NRIs. సో ప్రస్తుతానికి అక్కడ ఉంటున్నారు. సో వాళ్ళ నెట్వర్క్ వచ్చేసి అరౌండ్ 10 CR ఉంది, మోస్ట్లీ రియల్ ఎస్టేట్స్లో ఉంది. సో వాళ్ళు రీసెంట్గా ఇంకా ఇండియా వచ్చేద్దాము అని చెప్పి డిసైడ్ అయ్యారు. సో డిసైడ్ అయిన తర్వాత చెక్ చేసుకున్నట్టయితే మోస్ట్ ఆఫ్ ది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఇల్లిక్విడ్గా ఉన్నాయి. సో లిక్విడిటీ లేదు కాబట్టి సో లాస్ట్ 1 year నుంచి రియలైజ్ అయ్యి లిక్విడిటీ పెంచుకుంటున్నారు అనమాట. సో లాస్ట్ 1 year నుంచి మ్యూచువల్ ఫండ్స్ మా ద్వారా అలానే సమ్ అదర్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్లో అరౌండ్ 2 CR వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు ఆల్రెడీ. నెక్స్ట్ 4 yearsలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా 2 CR NRE ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్వెస్ట్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యారు. ఎందుకంటే NRE ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్వెస్ట్ చేసినట్టయితే నెక్స్ట్ 4 years ఏదైతే ఇంట్రెస్ట్ వస్తుందో ట్యాక్స్ ఫ్రీ కాబట్టి వాళ్ళకి సో ట్యాక్స్ ఫ్రీగా అక్యుములేట్ అవుతుంది. తర్వాత ఇండియా వచ్చిన తర్వాత వాటిని రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్స్కి కన్వర్ట్ చేసుకుని దాని మీద ఇంట్రెస్ట్ తీసుకున్నట్టయితే ఇద్దరు కంబైన్డ్గా అరౌండ్ 30 lakhs ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ఇనీషియల్ రిటైర్మెంట్ అట్లా ప్లాన్ చేసుకుందామని డిసైడ్ అయ్యారు. సో ఈ ఇన్వెస్టర్స్తో డిస్కస్ చేసేటప్పుడు వీటికి NRE ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆర్ రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే కూడా ఏదైనా బెటర్ ఆప్షన్ ఉంటుందా, ఆల్మోస్ట్ సిమిలర్ సేఫ్టీ మెయింటైన్ చెక్ చేస్తున్నట్టయితే ప్రీవియస్ సెషన్లో మనం డిస్కస్ చేసింది డెట్ మ్యూచువల్ ఫండ్స్, ఆల్మోస్ట్ సేమ్ సేఫ్టీ ఉన్న డెట్ మ్యూచువల్ ఫండ్స్తో డిస్కస్ చేసాము. సో ఇప్పుడు ఈ సెషన్లో లిటిల్ బిట్ రిస్క్ తీసుకొని హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ మనం తీసుకున్నట్టయితే ఎలా రిటర్న్స్ వర్కౌట్ అవుతుంది అన్నది చెక్ చేద్దాం. సో డెట్ పోర్షన్ నేను క్విక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనం ఎగ్జాంపుల్లో చెప్పుకుంది ఏంటంటే 2 CR వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరి పేరుతో ఇన్వెస్ట్ చేద్దామని అనుకున్నాం కదా. సో ఇక్కడ 2 CR ఇన్వెస్ట్ చేసినట్టయితే 6.5% NRE డిపాజిట్స్లో ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది ఇప్పుడు. సో ఫస్ట్ 4 years వీటిని ఇంట్రెస్ట్ యాడప్ అవుతుంది దీనికి NRE డిపాజిట్లో. తర్వాత సేవింగ్ అకౌంట్ కన్వర్ట్ అవుతుంది కాబట్టి సో తర్వాత నుంచి ఇంట్రెస్ట్ ట్యాక్సిబుల్ అవుతుంది. సో వీళ్ళు 4 years తర్వాత ఇండియా వచ్చిన తర్వాత ఈచ్ పర్సన్ దీని మీద ఏదైతే టోటల్ ఇంట్రెస్ట్ 15,70,000 జనరేట్ అవుతుందో అదంతా కూడా విత్డ్రాల్ లాగా తీసేసుకుంటారు. సో దాని మీద ట్యాక్స్ చూసినట్టయితే మనకి ఈ ఎగ్జిస్టింగ్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో దాని బేసిస్ మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసినట్టయితే 1,15,000 అవుతుంది. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇలా అవుతుంటుంది ట్యాక్స్. ఎవ్రీ ఇయర్ సేమ్ విత్డ్రాల్ కాబట్టి సేమ్ ట్యాక్సే ఉంటుంది. సో ఒక్క పర్సన్కి ఇంత విత్డ్రాల్ అవుతుంది ఆఫ్టర్ ట్యాక్స్ అమౌంట్. సో దీన్ని మనం వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి తీసుకున్నట్టయితే నేను 2తో మల్టిప్లై చేశాను. ఈ బిఫోర్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది, అలానే ట్యాక్స్ని కూడా 2తో మల్టిప్లై చేసాం, తర్వాత ఆఫ్టర్ ట్యాక్స్. సో ఈ విధంగా నెక్స్ట్ 21 yearsలో అంటే ఇప్పటి నుంచి 25 years, సో 4 years తర్వాత నుంచి విత్డ్రాల్ స్టార్ట్ చేస్తారు కాబట్టి నెక్స్ట్ 21 yearsలో 6,59 lakhs విత్డ్రా చేసుకుంటారు. 48 lakhs ట్యాక్స్ పడుతుంది దీని మీద. ఆఫ్టర్ ట్యాక్స్ రిటర్న్స్ వచ్చేసి 6,11 lakhs వస్తాయి. ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ వచ్చేసి 7% అవుతుంది. సో ఇది ఫిక్స్డ్ డిపాజిట్ సంబంధించి ఈ విధంగా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలానే ఎండ్ ఆఫ్ ది 10 yearలో వెళ్ళి స్టిల్ ఇద్దరికి మనం చూసినట్టయితే 2.4 CR ఒక్కొక్కరికి ఉంటుంది కాబట్టి 4.8 CR వరకు అది మిగిలే ఉంటుంది. ఈ ఇంట్రెస్ట్ మాత్రమే తీసుకుంటూ ఉన్నాం కాబట్టి. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఒక ట్యాక్స్ ప్లానింగ్ చేసాము. ఇక్కడ 4 CR ఒక్కరికే మనం తీసుకున్నట్టయితే యాక్చువల్గా చాలా ట్యాక్స్ పడేది, ఇద్దరికి డివైడ్ చేసాం కాబట్టి ఈ ట్యాక్స్ బెనిఫిట్ అంతా ఏదైతే ఈ ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ ఏదైతే ఉందో అదంతా మనం యూజ్ చేసుకున్నాం కాబట్టి ఇంత తక్కువ ట్యాక్స్ పడుతుంది. ఓకే, ఇప్పుడు సెకండ్ ఆప్షన్ చూద్దాం. సో హైబ్రిడ్ ఫండ్ నేను ఒక ఎగ్జాంపుల్ ఫండ్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో ఇక్కడ యూటీఐ అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ నేను తీసుకున్నాను. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, రికమెండేషన్ లాగా కన్సిడర్ చేయకండి. ఈ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం దాని రిటర్న్స్ మీకు ఒకసారి నేను చెక్ చేసి చూపిస్తాను. బట్ మనం ఇక్కడ తీసుకునేది మటుకు ఒక యావరేజ్ రిటర్న్స్ తీసుకుంటాం. సో ఇది ఒకసారి మనం చూద్దాం. సో నేను ఇది వాల్యూ రీసెర్చ్లో ఓపెన్ చేస్తున్నా. మీకు నేను చూపించేదల్లా జస్ట్ రిటర్న్స్ మాత్రమే. ఇది మంచి ట్రాక్ రికార్డ్ ఉంది, 20 ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి నేను ఈ ఫండ్ తీసుకోవడం జరిగింది. సో 20 ఇయర్స్ నుంచి మన సిఏజీ రేట్ని తీసుకుంటే 11% ఉంది. 15 ఇయర్స్ తీసుకున్నా 11% ఉంది. 10 ఇయర్స్ తీసుకున్నా 11.7 ఉంది. 7 ఇయర్స్ 12% పైనే ఉంది. అలానే 5 ఇయర్స్ అరౌండ్ 12% దగ్గరకు ఉంది. 3 ఇయర్స్ కూడా 12% పైనే ఉంది. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి పెద్దగా మార్కెట్ మూవ్ కాలేదు కాబట్టి వీటి రిటర్న్స్ పెద్దగా ఉండవు. బట్ 2 ఇయర్స్ కూడా 4% రిటర్న్స్ ఉన్నాయి. సో లాస్ట్ 1 ఇయర్ నుంచి అంటే నిఫ్టీ కూడా చాలా నెగిటివ్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయలేం. సో బట్ జస్ట్ 1% మాత్రమే నెగిటివ్లో ఉంది. సో నిఫ్టీ అండ్ అదర్ ఇండెక్సెస్ చాలా చాలా ఎక్కువగా నెగిటివ్గా ఉన్నప్పటికీ. సో ఇది మనం లాస్ట్ 1-2 ఇయర్స్ ఇగ్నోర్ చేసి మనం చూసినట్టయితే మిగతా పీరియడ్స్ అన్నీ కూడా 12%, అరౌండ్ 11 to 12% మధ్యలో అయితే ఉంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఈచ్ పర్సన్కి 2 CR ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకున్నాం కదా. సో సేమ్ 2 CR ఫిక్స్డ్ డిపాజిట్లు ఎలా అయితే మనం వేసుకున్నాం అలానే హైబ్రిడ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను అనుకుందాం. సో నేను ఇక్కడ ఈవెన్ దో 11-12% వర్కౌట్ అయినప్పటికీ లాస్ట్ 20 ఇయర్స్ రిటర్న్స్ నేను 10% రిటర్న్స్ మాత్రమే తీసుకుంటున్నా. ఎక్స్పెక్టెడ్ రిటర్న్. ఓకే, ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్. విత్డ్రాల్ రేట్ ఏదైతే ఉందో, ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్లో మనం ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాం 6.5%, అదే విత్డ్రాల్ రేట్ ఇక్కడ తీసుకుందాం 6.5%. ఇప్పుడు ఇవి తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఈ టేబుల్ నేను లిటిల్ బిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి 10% ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 10% అక్యుములేట్ అవుతుంటుంది. ఎందుకంటే రేట్ ఆఫ్ రిటర్న్ మనకి ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ 10% వర్కౌట్ అవుతుంది కాబట్టి. అలానే ఎన్ఏవి కూడా అట్లానే అక్యుములేట్ అవుతుంటుంది. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఫస్ట్ 4 ఇయర్స్ సేమే ఉంటాయి. 10% ఎన్ఏవి అనుకుంటే 20 lakhs యూనిట్స్ అవుతాయి కదా, సేమే ఉంటాయి. తర్వాత నుంచి మనం విత్డ్రాల్స్ తీసుకుంటాం కాబట్టి నెంబర్ ఆఫ్ యూనిట్స్ తగ్గుతూ ఉంటాయి. ఎస్డబ్ల్యూపీ అమౌంట్ ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్స్ కన్నా కొంచెం ఎక్కువ వచ్చింది. ఫిక్స్డ్ డిపాజిట్లో మనకి 15.7 ఉంది. బట్ ఇక్కడ వచ్చేసి మీకు 19 lakhs వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ 4 ఇయర్స్ ఇది అక్యుములేట్ అయ్యింది, 10% అక్యుములేట్ అయ్యింది కాబట్టి మనకి ఇనీషియల్ దీని మీద 6.5% తీసుకున్నప్పటికీ ఎఫ్డీలో వచ్చే ఎస్డబ్ల్యూపీ అమౌంట్ కంటే కూడా దీంట్లో ఎక్కువగా ఉంటుంది. సో దీనికి ఎన్ని యూనిట్స్ కన్జ్యూమ్ అయ్యి చూసినట్టయితే మనం ఈ 19 lakhs డివైడ్ బై ఈ ఎన్ఏవి, లేటెస్ట్ ఎన్ఏవి వేసుకున్నట్టయితే మనకు వస్తుంది. సో ఈ క్యాపిటల్ గెయిన్ నేను క్యాలిక్యులేట్ చేసే ముందు మీకు 1,25,000 మనకి ఇయర్లీ ఎగ్జామ్షన్ ఉంటుంది కదా, ఆ ఎగ్జామ్షన్ అమౌంట్ తీసేసిన తర్వాత నేను క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో తీసేసిన తర్వాత నాకు ఫస్ట్ ఇయర్కి మీరు ఇక్కడ చూసినట్టయితే 14.64 మైనస్ 10 అంటే 4.64 యాక్చువల్ క్యాపిటల్ గెయిన్. దాని మీద మాత్రమే నాకు ట్యాక్స్ పడుతుంది కాబట్టి ముందు మనం క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇక్కడ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేసి దాంట్లోంచి నేను 1,25,000 ఎగ్జామ్షన్ తీసేసాను. సో అప్పుడు నెట్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ వచ్చేసి ఎంత వచ్చింది అంటే ట్యాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ అనుకోండి ఇది. ఓకే, సేమ్ ఫార్ములా నేను మిగతా నెక్స్ట్ 21 ఇయర్స్కి కాపీ చేస్తుంటే ఆబ్వియస్గా ఇయర్ ఆన్ ఇయర్ క్యాపిటల్ గెయిన్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మీకు ఎన్ఏవి వాల్యూ పెరుగుతుంటుంది. సో మనం ఈ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేసేది ఏదైతే ఒరిజినల్గా మనం ఇన్వెస్ట్ చేసిన ఎన్ఏవి ఉందో దాని నుంచి దీన్ని మైనస్ చేస్తాం కాబట్టి మిగతా డిఫరెన్స్ అంతా కూడా క్యాపిటల్ గెయిన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ట్యాక్స్ అమౌంట్ ఎంత వస్తుందో మనం చూసినట్టయితే సో ఇంత వస్తుంది క్యాపిటల్ గెయిన్ మీద. సో ఈ ఫార్ములా అప్లై చేసాం. ఇది సేమ్ ఫార్ములా ఇది. ప్రస్తుతానికి మనం ఓన్లీ క్యాపిటల్ గెయినే ఉంది కాబట్టి సో దీని మీద స్ట్రైట్ అవే 12.5% క్యాలిక్యులేట్ చేస్తే అమౌంట్ వస్తుంది. ఐల్ షో యూ హియర్ ఇంటూ 12.5%. ఓకే, ఇక్కడ వస్తుంది కదా. సో సేమ్ థింగ్ మనం ఇక్కడ కాపీ చేసాము. ఈ ఫార్ములా ఎంత పెద్ద ఎందుకు ఉందంటే నేను శాలరీని కూడా ఇన్కార్పొరేట్ చేసినట్టయితే ఈ ట్యాక్సేషన్ కలిపి తీసుకుంటుంది, అందుకని ఈ ఫార్ములా ఎట్లా ఉంది. సో ఈ ఫార్ములా ఎంత పెద్దగా ఉంది. సో ఇది ప్రస్తుతానికి ఉన్న క్యాపిటల్ గెయిన్ 12.5% క్యాపిటల్ గెయిన్ అప్లై చేస్తే ఈ అమౌంట్ మీద వచ్చిన క్యాపిటల్ గెయిన్. ఇంకా ఆఫ్టర్ ట్యాక్స్ అమౌంట్ ఎంత ఉందో నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఆఫ్టర్ ట్యాక్స్ అమౌంట్ ఎలా వస్తుంది, విత్డ్రాల్ అమౌంట్ ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఎస్డబ్ల్యూపీ అమౌంట్ అది మైనస్ ట్యాక్స్. ఓకే, సో ఇప్పుడు ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చూసినట్టుగానే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి మనకి చెక్ చేసినట్టయితే ఈ అమౌంట్స్ అన్ని డబుల్ అవుతాయి, రైట్. సో నేను డబుల్ చేస్తున్నా, విత్డ్రాల్ అమౌంట్ని డబుల్ చేస్తున్నా, ట్యాక్స్ని డబుల్ చేస్తున్నా, అలానే ఆఫ్టర్ ట్యాక్స్ అమౌంట్ని కూడా డబుల్ చేస్తున్నా. సో మనకి ఫైనల్గా ట్యాక్సేషన్ ఎంత వర్కౌట్ అయింది, ఆఫ్టర్ ట్యాక్స్ అమౌంట్ ఎంత వచ్చింది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే మన విత్డ్రాల్ అమౌంట్ ఇక్కడ 11 CR 50 lakhs అయింది. ట్యాక్స్ వచ్చేసి 97 lakhs అయింది. ఆఫ్టర్ ట్యాక్స్ అమౌంట్ 10 CR 50 lakhs అయింది. సో మన ఎఫ్డీతో కంపేర్ చేసుకున్నట్టయితే ఎంత ఉంది,
ఇక్కడ 6.6 సిఆర్ మాత్రం వచ్చింది విత్డ్రాల్. ఇక్కడ 11.5 సిఆర్ వచ్చింది. ఆల్మోస్ట్ డబుల్ వచ్చింది. ఎందుకంటే ఈ విత్డ్రాల్ అమౌంట్ కీప్ ఆన్ పెరుగుతుంది. మనం 6.5% అంది కార్పస్ తీసుకుంటూ ఉన్నాము ఎవ్రీ ఇయర్. సో ఇక్కడ మీరు చూస్తుంటే 19 lakhs స్టార్ట్ అయిన తర్వాత 20, 21, 22 ఇలా పెరుగుతూ వెళ్తుంది. సో ఇన్ఫ్లేషన్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ మన విత్డ్రాల్ అమౌంట్ పెరుగుతుంది ఇక్కడ. సో మన సేమ్ ఫిక్స్డ్ అమౌంట్ విత్డ్రా చేసుకుంటున్నట్టయితే ఈ రోజున సరిపోవచ్చు, బట్ నెక్స్ట్ 2-3 years తర్వాత అమౌంట్ సరిపోకపోవచ్చు. బట్ ఈ కేసులో వచ్చేసి మన 6.5% ఈ ఎగ్జిస్టింగ్ కార్పస్ మీరు తీసుకుంటున్నాం. కార్పస్ కూడా పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందంటే ఈ కార్పస్ గ్రో అయ్యేది 10% చెప్పిన గ్రో అవుతుంది. మనం విత్డ్రాల్ చేసుకునేది 6.5% విత్డ్రా చేసుకుంటున్నాం. 3.5% ఈ కార్పస్లో యాడ్ అవుతుంది కాబట్టి అది పెరుగుతుంది. సో అదే ప్రపోర్షన్గా మన విత్డ్రాల్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. సో అందువల్ల మీకు టోటల్ ఎస్డబ్ల్యూపీ అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కన్నా ఆల్మోస్ట్ డబుల్ ఉంది. అలానే ఆఫ్టర్ ట్యాక్స్ అమౌంట్ కూడా డబుల్ ఉంది. ట్యాక్స్ అమౌంట్ పెరిగింది ఎందుకంటే మనం టోటల్ విత్డ్రాల్ అమౌంట్ పెరిగింది కాబట్టి. ఓకే, సో ఇక్కడ మనం ఎడిషనల్గా ఎంత విత్డ్రా చేసుకున్నామో ఫిక్స్డ్ డిపాజిట్స్ చూసినట్టయితే సో అరౌండ్ 5 సిఆర్ ఎడిషనల్గా విత్డ్రా చేసుకున్నాం. ఆఫ్టర్ ట్యాక్స్ అమౌంట్ కూడా 4.4 సిఆర్ ఎడిషనల్గా ఉంది. బట్ ట్యాక్సేషన్ 49 lakhs ఎడిషనల్గా పెరిగాయి. సో మనం ఇండివిజువల్గా చూసినట్టయితే ట్యాక్స్ అమౌంట్ పెరిగినప్పటికీ ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ వచ్చేసి సేమ్ ఉంది. ఆల్మోస్ట్ డబుల్ అమౌంట్ విత్డ్రా అయినప్పుడు సో ఆల్మోస్ట్ కొంచెం అడిషనల్ ట్యాక్స్ పే చేయడం ఇబ్బంది ఏముండదు, రైట్. అలానే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇది. సో ఎఫ్డీలో చూసినట్టయితే మనకి రెసిడ్యువల్గా మిగిలేది 4.8 సిఆర్ మిగులుతుంది. వేరాస్ ఇక్కడ ఇదే హైబ్రిడ్ ఫండ్ మనం యూజ్ చేసినట్టయితే ఇదే ఎగ్జాంపుల్లో 11.6 సిఆర్ మిగులుతుంది. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ డబుల్, మోర్ దెన్ డబుల్ అమౌంట్ మనకి ఇక్కడ రెసిడ్యువల్ కార్పస్లో ఉంటుంది. ఆల్మోస్ట్ డబుల్ అమౌంట్ విత్డ్రాల్లో కూడా మనకి ఇక్కడ వచ్చినట్టు అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ కంపారిజన్ ఫిక్స్డ్ డిపాజిట్స్కి అలానే హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ మనం యూజ్ చేసినట్టయితే ఈ విధంగా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ డోంట్ టేక్ దిస్ ఇస్ అన్ స్ట్రైట్ అడ్వైజ్ లాగా తీసుకుని ఇంప్లిమెంట్ చేసేసేకండి. ఎందుకంటే మీ ఫైనాన్షియల్ సర్కమ్స్టాన్సెస్ బేస్ చేసుకుని ఇది మీకు సూటబుల్ లేదన్న డెసిషన్ మీరు తీసుకున్న తర్వాత యూ కెన్ టేక్ ఏ కాల్ ఆన్ ఇట్. సో ఎవరికి ఈ కైండ్ ఆఫ్ ఎస్డబ్ల్యూపీ సూటబుల్ అవుతుంది హైబ్రిడ్ ఫండ్స్ని యూజ్ చేసుకుని చూసుకున్నట్టయితే సో ఎవరైతే మోడరేట్ రిస్క్ తీసుకోగలరో ఇట్లా ఇన్వెస్ట్ చేయగలరు సో వాళ్ళకి ఇది సూటబుల్ అవుతుంది. అలానే దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్లో మనకి ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ అవ్వదు మనం విత్డ్రాల్ చేసుకునే అమౌంట్. ఇందులో మనం విత్డ్రా చేసుకునే అమౌంట్ కూడా పెరుగుతూ ఉంటుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. సో ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసుకునే అమౌంట్ పెరుగుతుంది. అలానే మన కార్పస్ కూడా గ్రో అవుతుంది కాబట్టి మనం ఫైనాన్షియల్గా సెక్యూర్గా ఫీల్ అవ్వచ్చు. హోప్ మీకు ఈ సెషన్ నచ్చింది అనుకుంటే, నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ మనం కీప్ ఆన్ చెప్పుకుంటూ ఉంటాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.